ఏ జన్మలో పుణ్యం చేసినానేమో కానీ రత్నాల్లాకి అట్లా నాకు ఇద్దరు కొడుకులు రాముడు లక్ష్మణుడు పుట్టినాడు. ఏం చేద్దాం రా పాపము, నాకు అదృష్టం, నేను అదృష్టం చేసిన నా కొడుకులారా మీద. రే రాము లక్ష్మణులు, ఆ కందుకోయలని తీసేస్తే మనం ఇప్పుడు వచ్చే పంటకి శనక్కలు ఎత్తాం రా నాయన, నా మాట వినండి రా. అవి పోయి ఆ కందుకోయలు పీకైపోండి రా. సరే నాన్న, నేను అన్నకన్నా ఒకసారి ఎక్కువ పీకుతా. నాన్నగారు తమ్ముని కన్నా ఎక్కువ పీకుతా, నేనేం తక్కువ కాదు. తమ్ముని కన్నా 2 సార్లు నేనే పీకుతా. అరే చిన్నోడా, నాన్న ఇగో నువ్వు ఒక్కసారి బీక్తావు 2 సార్లు బీక్తావు, మారిపోతుంది కందుకోయలు బీకల్లా. అరే పెద్దోడా, వానికంటే నువ్వే పీకుతావు, ముందైతే మీరు పీకిపోండిరా. ఎందుకంటే అవి సార్లు కాదు, అగో మారిపోతుంది. ఇద్దరు పీకిపోండి. పోండి నాయన. ఎట్లా బతుకుతారు, ఏం కొత్త నా కొడుకులు ముందే ఎర్రి నాయనలు. ఈ లోకంలో ఏడ బతికినిస్తారో మీ పిల్ల నా కొడుకుల్ని. నేను చచ్చిపోతే వీళ్ళు ఎవడు చూస్తారో ఏమో. ఇంత ఎర్రి నాయనలు, రాముడు లక్ష్మణుడు అని పేరు పెట్టినాను కానీ అంతా నా కర్మ. ఏం చేస్తాం, ఎట్లా బతుకుతారు. తమ్ముడు 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 అన్నయ్య, నువ్వు కొయ్యలు పీకిలేవు, చేతులు భుజాలు నత్తాయి, కొంచెం పనుకో తమ్ముడు. నేను పీకుతాపో అన్ని, ఇది అదే నేను పీకుతాపో. ఏందన్నయ్యా, నా కొయ్యలు కూడా నువ్వే పీకుతావా? అట్లా నువ్వు పీకితే నీకు బూతినే కూడా చేతులు రావు. మనకు అమ్మ కూడా లేదు కదా బూతిని పిచ్చేకి. తమ్ముడు నువ్వు నాకన్నా సన్నోడే కదా, నేను పుట్టినాక నువ్వు పుట్టినాడు. దానికి నేనే పీకుతా తమ్ముడు. నీకు చేతులు భుజాలు నచ్చాయి, రాత్రి కానీ నిద్ర రాదు నీకు, నేనే పీకుతా. పో అయ్యి ఏంది, ఒక మాత్రం చెప్తే మాత్రం సోలోకి వినిపించుకోవా నువ్వు? నా సార్లు నేనే పీక్కుంటా. కాదు తమ్ముడు, నేనే అంతా పీకుతాను. లేదు వద్దులే, నువ్వు పోయి పనుకోపో. లేదు, నా సార్లు నేను పీక్కుంటా. కొట్లాడుతున్నట్లున్నారు. అరే ఓ కొడుకులారా, అరే ఓ చిన్నోడా పెద్దోడా రానురా. అమ్మ నాకేమో ఎదులో వచ్చినట్లుంది, నా కొడుకులేమో కొట్లాడుతున్నట్లు ఉన్నారు. రానురా. అన్నయ్య, నాన్నకి ఏమైంది తర్వాత వచ్చి ఎవరి సార్లు వాళ్ళు పీక్కుందాము. ఫస్ట్ నాన్నకి ఏమైందో చూద్దాము. సరేలే పదంపా. అరే చిన్నోడా, అరే పెద్దోడా, చెప్పు నాయనా. ఫస్ట్ నాకు ధర్మాస పత్రిక తీసుకోండప్ప, ఎదులో మంటలు చేస్తుంది, నొప్పి. అన్నయ్య, ఫస్ట్ నాయన్ని ధర్మాసుపత్రికి తీసుకొని పోదాం. తమ్ముడు పోదాము. నువ్వు కాళ్ళు పట్టుకో నాయన, నిన్ను కాపాడుకుంటాం. తొందరగా హాస్పిటల్కి పోదాం తమ్ముడు. నాన్నకు నిలబెట్టండిరా. ఏమైంది నాయన? అరే పెద్దోడా, మీరు ఎప్పుడు కొట్లాడకూడదురా. సరే నాయన గారు. అదేనప్పా, ఉంటానో పోతా నాకు తెలీదు. ఇగో భూమి మీద మీరే ఉండదు నాయన, కొట్లాడొద్దండి. నేను సంపాదించిన దాంట్లోనా సరే సగం పంచుకోండప్పా. సరే నాయన, అదేనప్పా. చెప్పు నాయన గారు. మీరు ఎట్లుంటారు ఏమరా ఆయన గారు. నాన్న అనుకంటే పిచ్చోడురా నువ్వు. వాళ్ళు మాటలు జోడికిపోతున్నాయినా నువ్వు. నేను అన్న మాట వింటాను. నువ్వు మర్సంగా ఉండపా. అరే పెద్దోడా, నువ్వు పెద్దోడురా. నువ్వు తాగినాక తాగినడుపా, ఇది మర్సం చూసుకోపా. సరే నాయన గారు. అదే చూడు పెద్దోడా, మీ నాయన పోయినాడు, అంత నాకు ఒప్పితే పోయినాడు. నేను ఏది మీకు చేయాలో చేస్తాను. సినానా సరేలే సినానా, నువ్వు ఎట్లా చెప్తా. వాడు స్టేట్ నా కొడుకోడు, వానికి ఎట్ల పంచాలో ఎట్లా లేదో నాకు తెలుసు. సరే సినానా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా తింటాను. నీ మాట నేను ఎప్పుడూ కాదన్నా. అన్నోడు వస్తున్నాడు ఈరాగాడు, నిన్ను ఎట్లా తేవాలో అట్లా పైకి తెస్తా నేను. నువ్వు బాగుండాలా. సరే చిన్నాయనా చెప్పు ఇరా.
నాయన ఆ, నీకు సరి సమానం పంచమని చెప్పిండాడు కదా. ఆ, ఇంకా నాయన లేడు కనుక నువ్వే నాయన చిన్నాయన. ఆ, నువ్వే ఎట్లా తిరిగి ఆ. అన్నదమ్ములు ఇద్దరికి సరి సమానం పంచల్లా. పంచుతా. ఒక దారం అట్లా పోకూడదు, ఒక దారం ఇట్లా ఆ, పోకూడదు. సరే చూడరా పెద్దోడా, మీరు ఆయన బాగా మంచి మన్నాడు, ఇద్దరికి పనిచేస్తా సరిదగమ్మా. మీరు బాగుండాలా, ఆ, మీరు ఆ, మీరు బాగుండాలా, బాగా బతకాలా మీరు. సరే నేను చిన్నాయన, పంచుతాను. సరే చిన్నాయన. చూడబ్బా, 2 ఇళ్ళు ఉన్నాయి కదా, ఆ, పెద్దోనికి పెద్దిల్లు, ఆ, సన్నోనికి సల్లిల్లు. ఆ. కొట్టాడుకోకుండా మడతానికి ఉండాలి నాయన. అంటే లావున్న ఇల్లు పెద్దోడికి, సన్నగున్న ఇల్లు సన్నోడికా? అట్లెట్లయితుంది? అదే సన్నోడా, చిన్నాయనికే నువ్వు ఎదిరిస్తున్నావంటే నాయన చనిపోయేటప్పుడు ఏం చెప్పున్నారు నీకు? ఆ. పెద్దోనికి ఎదిరియొద్దని చెప్పి చనిపోయినాడు కదరా. ఆదిరా ఆ, మా ఆయన ఏం చెప్పాడు, ఆ. పిల్లల్ని మడతాను చూసుకోపా అని పోయేటప్పుడే చెప్పినాను నాకు, చనిపోయేటప్పుడే. ఆ. మీరేమంటారు, ఇప్పుడు నాకు ఎదురు మాట్లాడకూడదు ఎవరే కానీ. లేదు ఈ లేదు. ప్రతి ఒక్కటి మీకే సమానంగా పంచుతాను. సరే ఆ, సరే ఓకే. సరే చిన్నాయన, ఇల్లు అంటే లావిల్లు అన్నకి ఇచ్చినావా, మరి మన మామిడి తోటలో అన్నా నాకు న్యాయం చెయ్యి కొంచెమా. చేస్తాను. ఆ, ఇప్పుడు ఈ కాయలు ఆడ కాయల ఆ, ఒక చెట్టు ఆడ కాసిందే, ఆ, ఆడిపోయి నీకు అన్ని చెప్తా మీకు. పదం పండి. ఆ. పంచుతున్న చెట్లు ఆ, ఎవరు కొట్లాడుకోకుండా మడతాను కానీ పంచుతాను. ఆ. పై భాగం అంతా పెద్ద అయిపుకే, ఉమ్. కింద భాగం అంతా సన్న అయిపుకే. మా చిన్నాయన బాగా న్యాయం చేస్తున్నాడు, పెద్దోనికి మంచిదే చేస్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయమో, మా చిన్నాయన ఇట్లా చేస్తున్నాడు. కాయలు ఆకులు కొమ్మలన్నీ పెద్దోడికా, కింద బుడి మొక్కటి నాకా? అట్లెట్లయితుంది చిన్నాయన? ఆడ ఇల్లు పెద్దోడికని పెద్ద ఇల్లు ఇస్తేవి, ఈ మామిడి తోటలో మరి పెద్దోనికే కదా ఫస్ట్ ఇవ్వాల్సింది కనుక బుడుమ భాగం పెద్దోడి తీసుకోవాలా, ఆకులు కాయల భాగం నేను తీసుకుంటా. ఏయ్! ఆ, మళ్ళా పెద్దోనికి ఎదిరిస్తా వాళ్ళు. ఏం రా చిన్నానికి ఎదిరిస్తావు నువ్వు? నాయన చనిపోయేటప్పుడు ఏం చెప్పినాడు? పెద్దోన్న మాట విను, పెద్దోన్న మాట వినుకోకుండా నువ్వేం చేయకూడదు అన్నాడు. నువ్వు అట్లా నువ్వు చిన్నానికే ఎదిరిస్తున్నావే, కానీ నువ్వు పైనంతా నాకే, కింద బుడుము నీవు తీసుకోరా. నువ్వు చిన్నానికి ఎదిరిస్తే ఎట్లు నువ్వు? నీ భాగానికి పైన చూసుకో నువ్వు బాగా. సరే చిన్న. సన్నోని చెప్తా, సన్నోడా ఆ, నీ భాగానికి బుడానికి నీళ్ళు పో బాగా, నీవు కాపాడుకో బాగా. ఆ, సరే. మిగిలిన బండి మళ్ళా చెప్తాను ఆయన, ఆ, నేను మా తర్వాత మళ్ళీ మాట్లాడదాము, నేను పోతాను. సరే చిన్నాయన. ఆ, ఆ. సుర్రా సన్నోడా, ఆ, నువ్వు కింద బుడానికి నీళ్లు పోసి నీ బుడం బాగా చూసుకో, ఉమ్, నేను పైన చెట్లు కాయలు బాగా చూసుకుంటాను. ఆ, ఇన్నాళ్ళు నీకు సాయం చేసినా సన్నోడా, ఇంక ఇప్పటి నుంచి నీది నీదే నాది నాదే, నా సంసారమే నా దండుగుంది, ఇంక నీకు ఇది కాబట్టించుకొని సన్నోడా. ఆ. మా చిన్నాయన చూసే మా అన్నకి అంతా కట్టబెడుతున్నాడు, మా నాయన చూసే మా అన్న మాట వినమన్నాడు. సరేలే, ఇవి ఒక్కటి బాగా చూసుకుంటాను, మిగతా కొదవలో అన్న నాకు న్యాయం జరిగేలాగా అడుగుతా. ఫస్ట్ దీన్ని నీళ్లు పోయాల నా భాగానికి. నా బుడానికి నేను నీళ్లు పోసి నా బుడాన్ని నేను కాపాడుకుంటా. నా బుడుమ బాగా చల్లగా ఉండాల. బుడుమ, నా బుడుమ బాగా నీళ్ళు తాగమ్మా బుజ్జి. నా బుడుమ బాగుండాల. మళ్ళీ రేపొచ్చి నీళ్ళు పోతా, బాగా తాగు. బాబా నా తమ్ముడు ఏమి నీళ్లు పోసినాడు బుడానికి, కాయలు బ్రహ్మాండంగా వచ్చినాయి, బా ఆకులు కానీ మిల్లమిల్ల మెరిసిపోతున్నాయి. చిన్నాన మంచి న్యాయం చేసినాడు బాగా దానికి. మా చిన్నానికి కానీ ఈ కాయల్లో లోడు నింపినాక ఆవికి కొంచెం ఇవ్వాల్సింది, ఆవిని బాగా చూసుకుంటే కదా మళ్ళీ సరే కానీ మనకి ఆస్తి ఇంకా బాగా చెప్తాడు. బుడుమి ఎండిపోయింటది, మళ్ళీ దానికి నీళ్లు పోయాల బుడానికి. నా బుడిమకి మళ్ళీ నీళ్లు పోయాల నా బుడిమిది. తాగమ్మా తాగమ్మా, నీళ్ళు తాగమ్మా, చల్లగా తాగమ్మా, బాగుండాల. బుడుమ
ఇంతకీ నా బుడాన్ని ఏమి నేను బాగా చూసుకుంటున్నాను, మా అన్న ఉన్న పైన కొమ్మలు కాయలు బాగా చూసుకుంటున్నాడా? ఉండు చూస్తా. అబ్బబ్బబ్బబ్బా, నేను బుడాన్ని అంత బాగా పెంచుతా అంటే మా అన్న కాయల ఆకులు కూడా ఎండిపోకుండా భలే పెంచినాడబ్బా. ఒక కాయగిని తింటా ఎట్లుందో. కాయ చూద్దాం ఎట్లుందో. పెద్దోడా కాయలు బాగా కాస్తుండే. ఓ ఇందులో చిన్న బాగా ఇందులో భలే కాసినాయి. కాసినాయి అన్ని పెరిగి లోడికి ఎత్తి తర్వాత చూడు సన్నోని కడుపు కొట్టి నీకు ఇచ్చినాను, నువ్వు నాకు అర్థం ఇయ్యాల. సరే చిన్న నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా ఇంటా పెద్దోడు. చిన్న వాడు నా చెట్లో కాయలు తెంచుతున్నాడు చూడు చిన్న. సంబంధమా పెరిగాకే నీకు సంబంధమా? చూడా చూస్తామా కథ ఏం చూద్దామా? కాయలు తెంచుతాను ఏం చెప్పింది నీకు? హలో ఫ్రెండ్స్, చూసారు కదా అన్నదమ్ముల అనుబంధం అనేది. ఫ్రెండ్స్ ఇది ఇంకా 4 ఎపిసోడ్లు ఉంటుంది. 4 ఎపిసోడ్ మీకు చేస్తూ ఉంటాం. ఇది మన చిన్నప్పుడు విన్నటువంటి కథలు అండ్ మీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది కథలు చాలా హాస్యంతో కూడుకైనటువంటి ఉంటాయి. మంచి మెసేజ్ కథ అండ్ ఈ జనరేషన్కి బాగా సరిపోతుంది అనమాట. ఇటువంటి కథలు ఇంకా మీ ముందుకు ఎన్నో తెస్తాం. మీరు చేయాల్సింది ఒకటే, యూట్యూబ్లో మా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్లో మా వీడియోని షేర్ చేయండి, షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పటి నుంచి మేము చేసే కథల్లో కామెడీతో పాటు నీతి మంచితనం అన్నటువంటిది మీ ముందుకు తీసుకొని రావడానికి ట్రై చేస్తాం. మీ అందరి చూసి షేర్ చేయడమే మాకు మీరు ఇచ్చే ఆశీర్వాదాలు.